ಹೇ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಚೇತನ್ ಟೆಕ್ ಫಾರ್ಮ್. ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಚೇತನ್ ಟೆಕ್ ಫಾರ್ಮ್. ಲೈಕ್ ಇವತ್ತಿನ ಈ ವಿಡಿಯೋ ಬಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಆಗಿರುತ್ತೆ. ಲೈಕ್ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ನನ್ನ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡಲ್ಲಿ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಮಲಬರಿ, ಲೈಕ್ ರೇಷ್ಮೆ ಅಂತೀವಲ್ಲ, ಇದು ನಮ್ಮ ಊರಿನ ಹತ್ರನೇ. ಇದು ನಮ್ಮದು ಬಾರ್ಡರ್ ಆಗಿರುತ್ತೆ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್. ಲೈಕ್ ವಿಸಿಟ್ ಮಾಡೋಕ್ಕೆ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಂದಿದ್ವಿ ಇಲ್ಲಿ. ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇವರು ಸಿರಿಕಲ್ಚರ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ರೇಷ್ಮೆನ ಸಾಕಾಣಿಕೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳ್ಕೊಳಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಗೆ ಆಲ್ರೆಡಿ ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ನಾನು ಫ್ರೆಂಡ್ನ ಮೀಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ, ಬನ್ನಿ ಈಗ ನೋಡಿ ತೋರಿಸ್ತೀನಿ. ಹಾಯ್ ಬ್ರೋ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ತನಿಷ್ ಅಂತ, ಲೈಕ್ ನನ್ಗೆ ಗೊತ್ತಿರೋರೆ. ಸೊ ಇದು ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಸುಂಕ್ರೇಟ್ಪಲ್ಲಿ ಅನ್ನೋ ಗ್ರಾಮ. ಲೈಕ್ ಇದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್, ಲೈಕ್ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಬಾರ್ಡರ್. ಲೈಕ್ ನಮ್ಮೂರಿಗೂ ಇವ್ರಿಗೂ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 3 to 4 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇರುತ್ತೆ. ಬಟ್ ಕನ್ನಡ ಇವ್ರಿಗೆ ಫ್ಲೂಯೆನ್ಸಿ ಇಲ್ಲ. ಸೊ ನಮಗೆ ಇವರು ತೆಲುಗುವಲ್ಲೇ ನಮಗೆ ತಿಳ್ಸ್ಕೊಂಡು ಕೊಡ್ತಾರೆ. ಪ್ಲೀಸ್ ಹೋಪ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಮಾಡ್ಕೊತೀರಾ ಅಂದ್ಕೊಂಡು ನಾವು వీడియోನ కంటిన్యూ ಮಾಡೋಣ. హాయ్ బ్రో. ఓకే, మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి బ్రో మీది. సరే బ్రో, నా పేరు తనుష్ రెడ్డి బ్రో. ఓకే, మాది సుంకిరెడ్డిపల్లి, ఐడియల్లీ నియర్ బై. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. మేము ఈ ఫార్మింగ్ అనేది 12 years బ్యాక్ నుంచి చేస్తున్నాం బ్రో. మీ పేరెంట్స్ నుంచి చేస్తానే ఉన్నాం బ్రో ఇది. సో మీకు కూడా కొంచెం ప్యాషన్ ఇంట్రెస్ట్ లాగా? నాకు ఎక్కువ ప్యాషన్ ఇంట్రెస్ట్. మళ్ళీ దీంతో పాటు ఇంకేమైనా వేరే చేస్తున్నారా బ్రో మీరు? లేదు బ్రో, ఇది ఒకటే. మళ్ళీ ట్రాక్టర్ ఉంది అంతే బ్రో. ఇదే మెయిన్ మాకు మేజర్ అంటే ఇదే బ్రో, మేజర్ మల్బరీ. సో ఫ్రెండ్స్, లైక్ నాకు ఈరోజు మనం మీ విజిట్ చేసినప్పుడు కొంచెం చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఈరోజు మళ్ళీ వచ్చినాను మన కంప్లీట్ జర్నీని క్యాప్చర్ చేద్దామని. అవును బ్రో, నేను కానీ చెప్పినాం బ్రో. నెక్స్ట్ టైం ఇది లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. అది మార్కెట్ పోయినప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది. సో మనకి చూపించగానే ఏం లేదా, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చింది కాబట్టి మనకి వేరే బ్యాచ్ చూపిద్దాం. ఇప్పుడు మన వ్యూవర్స్ కి కంప్లీట్ మీ షెడ్ జర్నీ, ఓకే, మొత్తం మీరు ఎట్లా చేస్తున్నారు, ఐ మీన్ స్క్రాచ్ నుంచి ఏమేమి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అంతా మొత్తం వ్యూవర్స్ కి మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం షెడ్ గురించి మాట్లాడదామా ఇప్పుడు? ఓకే బ్రో, ఇప్పుడు మనం వ్యూవర్స్ కి కంప్లీట్ షెడ్ స్ట్రక్చర్ కానీ షెడ్ ఎట్లా ఏమి డైమెన్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. సో బ్రో, నాకు ఈ డౌట్స్, లైక్ ఈ షెడ్ డైమెన్షన్ ఎంత ఉంది బ్రో? బ్రో ఇది 60-23 బ్రో. ఓకే, 60-23. ఓకే. షెడ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినారు? 3 years బ్రో. ఓకే, 3 years బ్యాక్. కొంచెం అండి ముందరకు కూడా చూపిద్దాం వ్యూవర్స్ కి. మొత్తం చూపిద్దాం. ఓకే, లైక్ 3 years బ్యాక్ షెడ్ కన్స్ట్రక్షన్ చేసినారు. అవును. షెడ్ కాస్ట్ ఎంత అయింది మీకు అప్పుడు? బ్రో మాకు 3 years బ్యాక్ వచ్చేసి టోటల్ 3 lakhs పట్టింది బ్రో, మొత్తం A to Z. బట్ ఇది రూఫింగ్ ఏమి డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకు, కంప్లీట్ రూఫింగ్ అంతా. బ్రో ఇది ఎక్కువ ఎవరు చేపిరు బ్రో, కానీ మేము వెరైటీగా చేయించినాము. ఎందుకంటే ఇప్పుడు నువ్వు షీట్స్ ఇవన్నీ వేయించే జనరల్గా అంతా వేపిస్తాము. బట్ ఇది మనకి టెంపరేచర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. షీట్స్ వేయించినామంటే సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో నీకు లోపల పోయిన టెంపరేచర్ కానీ చూపిస్తుంది. దీనివల్ల నీకు ఎంత బెనిఫిట్ ఉందో చూపిస్తాను లోపలగానే. సో నాకు ఇంకొక డౌట్, మన రేషం పులుగులు ఉన్నాయి కదా, వాటికి టెంపరేచర్ బ్రో వాటికి 32 to 22 మధ్యలోనే ఉండాలి టెంపరేచర్. తక్కువ ఉంటేనే సస్టైన్ అవుతాయి, అవి బాగా ఇదైతే. సో ఇది మీకు టెంపరేచర్ సస్టైన్ అయిందా బాగా? కంపల్సరీ. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, ఇది లుక్ చాలా బాగా అవుట్ లుక్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, లైక్ మీరు ఇది ఎక్కడ తెప్పించినారు ఇది మొత్తం రూఫింగ్? ఇది ఇక్కడ సోమందేపల్లి అని, ఇక్కడ అనంతపూర్ హైవే దగ్గర వస్తుంది. ఓకే. సో అక్కడ గుట్టల్లో మామూలుగా కాస్ అంటారు దీన్ని. వాళ్ళు కోసి ఇట్లా ఒక మోపు ఉంటుంది, మోపు 70 rupees అమ్ముతారు మాకు. మీరు అక్కడ వేస్తున్నారు కదా, అక్కడ మోపులు అవి చూపిస్తాను. ఇవి 70 rupees పడినాయి ఒకటి ఒక్కొక్క మోపు. సో మా ట్రాక్టర్ ఉండడానికి ట్రాన్స్పోర్ట్ మాకు ఇంకా డీజల్ ఒకటి వేసుకున్నాం కాబట్టి డీజల్ 1500 పడింది పర్ ట్రిప్. ఓకే ఓకే ఓకే. ఇదిగోండి బ్రో, ఇవే మోపులు. లైక్ ఇదేనా బ్రో అవి? అవును బ్రో, ఇవేమి ఎక్స్ట్రా అయినాయా? ఇవి మిగిలిపోయినాయి బ్రో. ఇవి ఎంత కాస్ట్? 70 rupees అన్న పర్ మోపు 70 rupees పడింది ఇది. ఓకే 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 ఓకే. ఇది ఏంది బ్రో, ఇది గ్రాసా ఏంది ఇది బ్రో? ఆ టైపే వేరే బ్రో, ఏమంటే ఇది కాస్ అంటాము. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారు కదా, టెంపరేచర్ ఓకే, బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు అది వర్షానికి తడవచ్చు, లైక్ ఇంకొక గాలి వాన ఇంకా చాలా డిజాస్టర్స్ కావచ్చు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా త్వరగా? ఏం రాదు బ్రో. దీన్ని ఎట్లా మేము ప్లాన్ చేస్తున్నామంటే
ఫస్ట్ ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా పైన పెట్టేస్తాము, ఇక్కడ ఒక ఇండికి వేసేస్తాము, దీని మీద నెక్స్ట్ పడుతుంది చూడు, అది దీనికి సగం పడుతుంది. సో నీకు ఇది పర్ఫెక్ట్, నీకు ఎట్లా గాలి వచ్చినా కానీ ఏమొచ్చినా. సో ఇప్పుడు వాటర్ వచ్చేవి కూడా, వాటర్ అనేవి దాని మీద ఒకసారి పడినాయంటే కిందకి వచ్చేస్తాయి, నీకు వాటర్ లోపల కానీ పోయలేదు పోదు, అస్సలు పోవు. సో ఇది మీకు టాపిక్ మాత్రం ఎంత కాస్ట్ అయింది బ్రో? ఇది మొత్తం ఇది నీకు ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి లేబర్తో సహా 50,000 పడింది. ట్రాన్స్పోర్ట్ అంతా ఇంక్లూడింగ్. ఎన్ని ఇయర్స్ రావచ్చు లైఫ్? 7 to 8 years యావరేజ్ గా. ఓకే, ఏం ప్రాబ్లం కాదు, ఏం ప్రాబ్లం లేదు బ్రో ఇది. ఓకే, సో ఇది వాటరా? అవును బ్రో, ఇది వాటర్ సిస్టమ్ అంతా. లైక్ మీరు ఎన్ని బోర్స్ ఉన్నాయి బ్రో? 2 ఉన్నాయి బ్రో. ఓకే, వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు? సార్ ఏం లేదు బ్రో, వాటర్ బాగా మంచి సోర్స్ ఉంది ఇక్కడ మాకు. ముందరే చెరువు ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ సోర్స్ అనేది ఎక్కువ ఉంది బ్రో మాకు. సో ఏం ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు బ్రో ఇప్పుడు దాకా. ఇది మాకు కొబ్బరి చెట్లు అన్ని అక్కడక్కడ పెట్టుకున్నారు. అది ఉండాలి కదా బ్రో, అన్ని కొబ్బరివే కాదు, మొత్తం మామిడి చెట్లు, అన్ని సీతాఫలం చెట్లు, నేరేడు చెట్లు, ఈ లైన్ అంతా అవి అన్ని పెట్టినాం బ్రో. ఇట్లా అవుట్లుక్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ దీనికి కూలింగ్ ఉండకి మనం డ్రిప్ గా పెట్టినాం బ్రో. ఇది నార్మల్ గా ఇది అంతా నేను మా బ్రదర్ ఐడియా. ఇది అంతా ఇది నార్మల్ డ్రిప్. ఇప్పుడు నువ్వు ఈ గోన్ టచ్ అవ్వ కూలింగ్ ఉందా లేదా? ఇది కూలింగ్ ఉంటే మనకి లోపల అనేది కూల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూలింగ్ పెట్టనేది మనకి మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇది దానికి మనం అక్కడ ఫిల్టర్ ఉంది చూడు, దాని ద్వారా మనం కలెక్షన్ తీసుకున్నాము. ఈ గోడ్ని ఇట్లా మిషన్ ద్వారా కట్ చేస్తున్నాము. మిషన్ కట్ చేసి ఇట్లా డ్రిప్ సెట్ చేసేస్తున్నాం, మొత్తం షెడ్ చుట్టూ సెట్ చేస్తున్నాం. సో ఇది ఎట్లా కిందకి స్ప్రే అవుతుందా ఎట్లా? ఇది గోడ చూడు బ్రో, ఈ డ్రిప్ లోపల హోల్స్ ఉన్నాయి కదా, ఇన్లైన్ దాంట్లో నుంచి దీంట్లో దిగిస్తాయి మొత్తం అనుకొని ఎక్కువ చెమ్మ తీసుకొని వేస్తుంది. ఎప్పుడు వేస్తా అంటారు? అప్పుడప్పుడు బ్రో నీకు కరెంట్ ఉందంటే మోటార్లకి 9 hours వస్తుంది మాకు ఏపీకి. 9 hours దీంతో తడి ఉన్నే ఉంటుంది. సో దీని గోడకి ఏం ప్రాబ్లం కాదా? అసలు ఏముండదు బ్రో, ఇంకా బాగా క్యూరింగ్ అయితే ఉంటుంది, ఇంకా బాగుంటది. సో ప్రాబ్లం ఏం లేదు అసలు లేదు. సో ఓవరాల్ షెడ్ కన్స్ట్రక్షన్ కి మనకి ఎంత పడింది అన్నారు మీరు? 3 lakhs పడింది. 3 years back. 3 years back. ఓకే, 3 years back 3 lakhs అయింది. అండ్ సెకండ్ థింగ్ టాప్ కి వచ్చేసి ఒక ఇప్పుడు 3 years అయిపోయింది కాబట్టి టాప్ ఇంతకు ముందు వేరేది ఉంది చూసి అది చూసాం. అది ఎట్లా అంటే గెర్లేస్తుంది, హీట్ ఉంటుంది. అది ఇది ఎట్లా అంటే ఫుల్ ఇప్పుడు సమ్మర్ లో ఫుల్ కూల్ ఉంటుంది. సో ఇప్పుడు లోపలగా చూపిస్తాం, బయట ఉండే డిగ్రీకి లోపల ఉండేదానికి చాలా చేంజ్ ఉంటుంది. ఇంకా నీకు మామూలుగా చలికాలం అట్లయితే ఫుల్ హీట్ ఉంటుంది. సో మనకి లోపల పురుగులకి ఎట్లా కావాలంటే అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. నేచర్ షెడ్. ఓకే, సో ఇది కొంచెం నేచర్ షెడ్ లాగా ఇది. సో ఇప్పుడు టాపిక్ మాత్రం ఎంత అయింది అన్నారు బ్రో? ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయించిన దానికి 50,000 అయింది. సో ఓవరాల్ ఇప్పుడు ప్రెసెంట్ యంగ్స్టర్స్ లేదా యువ రైతులు ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీంట్లో రావాలనుకుంటే ఈ షెడ్కి యావరేజ్గా ఎంత కాస్ట్ అవ్వచ్చు? లేదా షీట్స్ వేసేది బెటరా, ఇది వేసేది బెటరా? మీ ఒపీనియన్స్ బ్రో. షీట్స్ వేస్తే అసలు వేస్ట్ బ్రో ఇట్లా దానికి. ఎందుకంటే మనకి మెయిన్ లోపల ఉండే పురుగులకి షీట్స్ వేసినామంటే డైరెక్ట్ పడుతుంది ఎండ. సో పురుగులు అనేది కిందే ఉంటాయి, వాళ్ళు తెగిలిందంటే ఎండ అనేది డైరెక్ట్ చాలా దెబ్బ పడుతుంది. మనకి అనుకున్నట్లు రాదు క్రాప్ అనమాట. మనం పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వదు. సో మనం ఇది ఎట్లా అంటే ఇది మనం ఎట్లా అనుకుంటే అట్లా. సో మీరు మీ సజెషన్స్ ఏమి? గో విత్ ఇది, ఇలాంటిదే బెనిఫిట్ గా బెస్ట్ ఆప్షన్ బ్రో. ఇది చేసుకునేది 100% బెటర్ ఆప్షన్ ఇది. ఓకే, సో మనం షెడ్ లోపలికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామా? ఓకే బ్రో, మనం ఇప్పుడు షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వ్యూవర్స్కి. సరే బ్రో. సో ఇది ఇక్కడ డోర్ నీట్ గా పెట్టుకో. ఇక్కడ కూడా వేసేస్తున్నారా వాటర్? ఇదిగో ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఇది ఎండింగ్, అక్కడ అదే ఎండింగ్. ఓకే బ్రో. సో ఇది మీరు ఎందుకు బ్రో మెష్ యూజ్ చేస్తున్నారు ఆయన కెమెరా రాని? అంటే ఇప్పుడు మనకు దోమలు ఈగలు అనేవి రాకూడదు బ్రో, చాలా సెన్సిటివ్ అనమాట ఇవి. లోపలికి ఏం రాకూడదు, అసలు ఫుల్ బ్లాక్ లోపల. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఈగ వచ్చిందంటే 200-100 పురుగులు కొట్టేస్తుంది. సో మనకి అదే మైనస్ పడిపోతుంది. అంటే ఏం టైప్ ఆఫ్ తినేస్తాయా పురుగుల్ని? అంటే ఈగ ఉంటుంది, దాన్ని ఇట్లా ఇంజెక్ట్ చేస్తుంది పురుగు లోపలికి. ఇప్పుడు సపోజ్ ఇట్లా పులుగు దగ్గర ఎక్కడ కుట్టిందంటే ఇక్కడంతా బ్లాక్ అయిపోయి ఇక్కడంతా ఓపెన్ అయిపోతుంది. సో అట్లా ఇట్స్ కొద్దిగా రిస్క్ అనమాట. సో మనం ఉండేదంటే మనం ఇట్లా ఓపెన్ స్పేస్ లోనే చాలా తక్కువ. సో బ్రో ఇప్పుడు మనం వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ మీరు ర్యాక్స్ పెట్టుకున్నారు కదా, ఇది ఎట్లా ర్యాక్స్ చేసుకున్నారు, ఎన్ని ర్యాక్స్ చేసుకున్నారు, మళ్ళీ ఎట్లా ఏం స్పేసింగ్ ఏం పెట్టుకున్నారు, ఇది ర్యాక్స్ కి ఎట్లా ఎంత ఖర్చు అయింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. ఓకే బ్రో, ఇది ఏం కట్టి యూజ్ చేస్తున్నారు? సిల్వర్ బ్రో, సిల్వర్ కట్టి. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నారు. ఇట్లా
మ్యాక్సిమం ఇలాంటి వాటికి మొత్తం అంతా సిల్వర్ కట్టి యూస్ చేస్తున్నారు, లైఫ్ బాగా వస్తుంది ఇది. ఓకే, సో మొత్తం సిల్వర్ కట్ యూజ్ చేసుకుని ఎన్ని షెల్ఫ్లు చేసుకున్నారు మీరు? బ్రో ఇప్పుడు 10 ఉన్నాయి బ్రో. కింద ఈ గ్రౌండ్ లెవెల్ గానే ఒకటి వేసేస్తాము, ఇదేం లేదు, డైరెక్ట్ దారం కడతాము, దారం కట్టి కింద గ్రౌండ్ పేపర్ వదిలేది పైన వేసేస్తాము సూట్. కింద కూడా పెట్టుకుంటాం. దీన్ని ఏమంటారు, సూట్ అంటారా? తెలుగులో సూట్లు అంటాం. ఓకే, సూట్స్. ఓకే, దీన్ని ఒక్కొక్క లేయర్ ని సూట్స్ ని అంటాం. సో పైన కూడా వేసుకుంటారా? బ్రో లాస్ట్ ఉంది చూడు, దాని దగ్గర దాకా వేస్తాము. బట్ అక్కడికి మీరు ఎట్లా? ఏముంది బ్రో, ఇట్లా ఈజీగా ఎక్కుతాము. సపోజ్ ఇట్లా. ఓకే ఓకే ఓకే, ఏం ప్రాబ్లం ఏముండదు అంతే. ఇప్పుడు దీనికన్నా ఫీడ్ వేయాలి కదా బ్రో, ఇక్కడ నిలబడుకొని వేస్తాము. ఓకే ఓకే ఓకే. సో మనకి ఇది మొత్తం షెడ్స్ లో, ఈ షెడ్ లో మీరు ఎంత మట్టి ఐ మీన్ పులుగుని మేపగల ఛాన్స్? 300. ఓకే, యావరేజ్ గా 300 మేపొచ్చు బ్రో. 300 ఫ్రీగా మేస్తుంది బాగా. ఎంత స్పేసింగ్ లో? 30x60 డైమెన్షన్ స్పేస్ లో. అంటే దీన్ని ఇంకా మనం మాడిఫై చేయించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇంత స్పేస్ ఇస్తాను కదా, ఇంకా తగ్గించుకొని ఇంకా ఒక సూట్ పెరిగిందంటే నీకు ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే మనము ఈ గ్యాప్ ని కొద్దిగా ఇంకా తగ్గించినామంటే ఇంతకి ప్రతి ఒక్కటి తగ్గించుకొని వస్తాం కదా. బట్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉందా? అంటే ఇప్పుడు ఇది ఓపెన్ స్పేస్ కదా, నీకు ఎయిర్ అనేది ఎక్కువ ఫ్లో అవుతా ఉంటుంది, సో నీకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం బ్లాక్ అయిందంటే ఎక్కడన్నా నీకు ఎయిర్ ఫ్లో అనేది ఉండలేదు. కానీ ఇక్కడ చాలా బాగుంది, ఎయిర్ ఫ్లో కూడా చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్లు కొంచెం కూల్ గా కూడా ఉంది లోపల టెంపరేచర్. టెంపరేచర్ గానీ చూడండి బ్రో, ఇక్కడ 30 ఉంది. ఓకే, టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే 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 ఓకే. నార్మల్ గా నువ్వు 2 గంటలు 3 గంటలు వచ్చినా కానీ ఇదే ఉంటుంది ఇంకా. సో మనం ఐరన్ షీట్స్ వేసేదానికన్నా చాలా టెంపరేచర్ చాలా బాగుంది యాక్చువల్లీ. 39, 36 అట్లా ఉంటుంది. ఓకే ఓకే, యావరేజ్ గా. అవును, టెంపరేచర్ అయితే చాలా కంట్రోల్ గా ఉంది. సో ఓకే ಬ್ರೋ, ఇప్పుడు మీరు ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಲೈಕ್ ಹೋಪ್ ಸಾರಿ ಫಾರ್ ದ ಕನ್ನಡ ವ್ಯೂವರ್ಸ್, ಹೋಪ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಮಾಡ್ಕೊತೀರಾ ಅನ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಬಿಕಾಸ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಆಗಿದೆ, ರೈತರಿಗೆ ಕನ್ನಡ ಫ್ಲೂಯೆನ್ಸಿ ಇಲ್ಲ. ಆ್ಯಂಡ್ ಇಲ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ನನಗೆ ಮಲ್ಟಿ ಆಡಿಯೋ ಟ್ರ್ಯಾಕ್ನ ಎನೇಬಲ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮೇಲ್ ಕೂಡ ಬರೆದಿದೆ, ಮತ್ತು ಸಬ್ಟೈಟಲ್ಸ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ವೀಡಿಯೋ ಕೊನೆ ತನಕ ನೋಡಿ ಒಳ್ಳೆ ನಾಲೆಡ್ಜ್ ಕೂಡ ಸಿಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಾನು ಕ್ವಿಕ್ ಸಮ್ಮರೈಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಲೈಕ್ ಇಲ್ಲಿ ರೈತರು ಬಂದುಬಿಟ್ಟು ನಮ್ಮ ಊರಿನ ಪಕ್ಕದಲ್ಲೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್, ಮತ್ತು ಇವ್ರು ಬಂದುಬಿಟ್ಟು ಅವರ ಕಾಲೇಜ್ ಜರ್ನಿನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಈಗ ಅವ್ರ ಫಾದರ್ನ ಜೊತೆ ಸಹಾಯ ಮಾಡಿಕೊಂಡು ಬಿಸ್ನೆಸ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಸಿರಿಕಲ್ಚರ್ನ ಬಿಸ್ನೆಸ್. ಲೈಕ್ ಇವರು ಶೆಡ್ನ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡಿರೋದು ಬಂದುಬಿಟ್ಟು 30x60 ಡೈಮೆನ್ಷನಲ್ಲಿ. 30x60 ಡೈಮೆನ್ಷನ್ಗೆ ಬಿಫೋರ್ 3 ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕಲ್ಲೇ 3 lakhsನ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ರೀಸೆಂಟಾಗಿ ಇವರು ರೂಫ್ನ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಲೈಕ್ ರೂಫ್ನ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಒಂದು 50,000 ಆಫ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಿಕಾಸ್ ಆಫ್ ಇಸ್ ಓನ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಕಮ್ಮಿ ಆಯಿತು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಮತ್ತು ಅದು ಬಂದುಬಿಟ್ಟು ಲೈಕ್ ಹುಲ್ಲು ಅಂತೀವಲ್ಲ, ಆ ಹುಲ್ಲು ಒಣಗಿರೋ ಹುಲ್ಲು ತರೋದೇ ಬೆಟ್ಟದಲ್ಲೇ ಸಿಗುತ್ತಂಥದ್ದು, ಅದನ್ನು ತಂದು ರೂಫಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅದು ಒಂದೊಂದು ಬಂದುಬಿಟ್ಟು 70 rupees ಆಫ್ ಕಾಸ್ಟ್ ಆಗಿದೆ. ಮತ್ತು ಸೆಕೆಂಡ್ ನನಗೆ ಇವ್ರಿಗೆ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಏನು ಅಂದರೆ, ಲೈಕ್ ಇವರು ಮತ್ತು ಇವರ ಬ್ರದರ್ ಸೇರಿಕೊಂಡು ಇವರ ಶೆಡ್ನ ಕೂಲ್ ಮಾಡೋಕ್ಕೆ ಒಂದು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಲೈಕ್ ಗ್ರೂ ಕಟಿಂಗ್ ಮಾಡಿಕೊಂಡು ಪೈಪ್ ಇನ್ಲೈನ್ ಒಂದು ಪೈಪ್ನ ಹಾಕ್ಬಿಟ್ಟು ಗೋಡೆಗೆ ವಾಟರ್ನ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ಫ್ರೀಕ್ವೆಂಟ್ಲಿ. ನೀವು ನೋಡ್ಬೋದು ಬ್ಲ್ಯಾಕ್ ಕಲರ್ ಪೈಪಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ. ಮತ್ತು ಈ ಫ್ರೀಕ್ವೆಂಟಾಗಿ ಸ್ಪ್ರೇ ಮಾಡೋದ್ರಿಂದ ಟೆಂಪ್ರೇಚರ್ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕಂಟ್ರೋಲ್ ಇದೆ. ಒಳಗಡೆ 30 ಡಿಗ್ರಿ ಸೆಲ್ಸಿಯಸ್ ತನಕ ಇದೆ. ಆ್ಯಂಡ್ ಮೋರ್ ಓವರ್ ಸಮ್ಮರ್ ಸೀಸನಲ್ಲಿ ರೇಷ್ಮೆಗೆ ಟೆಂಪರೇಚರ್ ತುಂಬ ಕಮ್ಮಿ ಇರಬೇಕು. ಆ್ಯಂಡ್ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಟೆಂಪರೇಚರ್ ಕಂಟ್ರೋಲ್. ಬಿಕಾಸ್ ನಾನು ಒಳಗಡೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಇದ್ದೆಲ್ಲ. ಮತ್ತು ವಾಟರ್ ಸೋರ್ಸಿಂಗೋಸ್ಕರ ಇವ್ರಿಗೆ ಹತ್ರ 2 ಬೋರ್ ಇದೆ, ಮತ್ತು ಮುಂದೆಯೇ ಕೆರೆ ಎಲ್ಲ ಇದೆ. ಸೊ ವಾಟರ್ಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿಲ್ಲ. ಮತ್ತು ಇವರು ಬಂದುಬಿಟ್ಟು ಒಂದು 10 ಶೆಲ್ಫ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಬಿಕಾಸ್ ರೇಷ್ಮೆನ ಇಟ್ಕೊತೀವಲ್ಲ, ಶೆಲ್ಫ್ಸ್ ಅಥವಾ ಸೂಟ್ಸ್ ಅಂತಾರೆ ಅದನ್ನು, 10 ಶೆಲ್ಫ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಒಂದೊಂದು ಐ ಮೀನ್ ಕಡ್ಡಿ ಬಂದುಬಿಟ್ಟು ಅದು ಬಂದುಬಿಟ್ಟು ನಮ್ಮ ಸಿಲ್ವರ್ ವುಡ್ ಅಂತಾರಲ್ಲ, ಸಿಲ್ವರ್ ವುಡ್ ಮತ್ತು ನೀಮ್ ವುಡ್ನ ಕೂಡ ಯೂಸ್ ಮಾಡಿದಾರಂತ ಅಲ್ಲಲ್ಲಿ. ಸೊ ಇದು ಕಂಪ್ಲೀಟ್ ಜರ್ನಿ ಅವ್ರದ್ದು. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಅವರ ಲಾಭ ನಷ್ಟ ಆಗಿರ್ಬೋದು, ಮತ್ತು ಬ್ಯಾಚ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾರೆ, ಒಳ್ಳೆ ರೀತಿಯಾದ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಡ್ತೀನಿ. ಪಾರ್ಟ್ 2 ಅಲ್ಲಿ ಸಿಗೋಣ. ಸೈನಿಂಗ್ ಆಫ್ ಯುವರ್ ಚೇತನ್ ರೆಡ್ಡಿ. ಬಾಯ್.